మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి గతకాలమంతా కూడా దేవుడు కాచి కాపాడి రెక్కల కింద దాచి మరొక రోజు గడపడానికి ఆయన మనకి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడైన దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నత మహాగణుడ, గొప్పవాడ, జీవం గల యేసయ్య, జీవాధిపతి, సర్వశక్తి మంత్ర, స్తోత్రాలుడ, పూజారుడ, మీకు వందనాలు ప్రభువా. మీ కృపను బట్టి, మీ దయను బట్టి, మీ ప్రేమను బట్టి, వాత్సల్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చేసిన మీరే మహిమ పొందండి. వాక్యమైన దేవుడు నాన్న, కొద్దిసేపు నాని మీరు మాతో మాట్లాడి బలపరిచి దీవించి ఆశించి మీ సన్ని తోడుగా నడిపించి మీరే మహిమ పొందని యేసు నామములో నడుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామముకే మహిమ కలుగును గాక. వాక్యం వినుచున్న చూస్తున్న మీ అందరికీ కూడా నా నిండు వందనాలు. ఇక్కడ వాక్య భాగంలో నేను చూసాం కదా, మనం 14వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మోషే దేవుడి దగ్గర బాధపడుతూ వీళ్ళందరూ కూడా వచ్చి మోషే దగ్గర ధర్నా చేసి, మోషే దగ్గర ఇంటి దగ్గర గొడవ చేసి, మా ఊర్లో అయితే కీరకాయలు ఉండే, దోసకాయలు ఉండే, ఇక్కడికి వస్తే మన్నా తప్ప మాకేమీ లేదని చెప్పేసి దేవుడి దగ్గర అసలు మోషే దగ్గర ఎంతగానో సనుగుతూ గొనుగుతూ గొడవ చేస్తూ ఉంటే, మోషే దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడి దగ్గర ప్రార్థన చేస్తూ దేవుడిని అడుగుతున్నాడు, అయ్యా వీళ్ళందరూ కూడా నేనేమన్నా కన్నానా, నా గర్భాన్ని ఇలా పుట్టారా, వీళ్ళందరూ నువ్వేమో రొమ్మును మోసుకొని వెళ్ళమని చెప్పాను అంటే వీళ్ళేమో నన్ను రొమ్ముల మీద గుదుతున్నారయ్యా, నన్ను చంపేస్తున్నారయ్యా అని చెప్పేసి అదే విధంగా దేవునికి ప్రార్థన చేశాడు. ఇంతమందిని నన్ను నడిపిస్తడం నా వల్ల కూడా కాదన్నప్పుడు దేవుడు 70 మందిని, దేవుని ఆత్మను 70 మంది మీద ఇచ్చి 70 మందిని కూడా నడిపించడానికి దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. ఇక్కడ 13వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మోషే 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మోషే కూషు స్త్రీని పెండ్లి చేసుకొని, కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకుని ఉండాను. సంఖ్యాకాండము 12వ అధ్యాయంలో మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకుని ఉండాను. గనుక అతడు పెండ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోన్లు అతనికి విరోధంగా మాట్లాడిరి. ముందుగా చేసుకున్నాడు, సిప్పోరాని పెళ్లి చేసుకున్నాడు. ఆ సిప్పోరు చనిపోయిందేమో, ఇప్పుడు కూషుదేవు స్త్రీని పెండ్లి చేసుకుని ఉన్నాడు. పెండ్లి చేసుకున్నప్పుడు వాళ్ళ అన్న అహరోను, వాళ్ళ అక్క మిరియాము ఇద్దరు కూడా వీరికి విరోధంగా లేచి అతనికి అది చాలా తప్పన్నట్లుగా వారందరూ కూడా ఆయనకి విరోధంగా గొడవ చేసినప్పుడు చూడండి, అక్కడ చూద్దాం ఒకసారి. అహరోను మిరియాములు అతని విరోధంగా మాట్లాడి, వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన, ఆయన మా చేత పలికింపలేదా అని చెప్పుకొనుచుండగా యెహోవా ఆ మాట వినును. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారముగా రండని హఠాత్తుగా మోషే అహరోను మిరియాలకు ఆజ్ఞ ఇచ్చెను. ఆ ముగ్గురు రాగా యెహోవా మేఘస్తంభంలో దిగి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారంలో దాన్ని నిలిచి అహరోను మిరియాములను పిలిచెను. వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండిన యెడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడెదను. నా సేవకుడైన మోషే అటువంటి వాడు కాదు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గూఢభావంతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరమును నిదానించి చూసును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదు అనెను. యెహోవా కోపము వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయాను. మేఘము ఆ ప్రత్యక్ష గుడారం మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టుగలదాయను. అహరోను మిరియాము వైపు చూసినప్పుడు ఆమె కుష్టుగలదిగా కనబడెను. అహరోను, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు. తన తల్లి గర్భములో నుండి పుట్టినప్పటికే సగము మాంసం క్షీణించిన శిశువు వలె ఆమెను ఉండనీయుకుమని మోషేతో చెప్పగా, మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టెను. అప్పుడు యెహోవా మోషేతో, ఆమె తండ్రి ఆమె ముఖము మీద
ఉమ్మి వేసిన ఎడల, ఆమె తండ్రి ఆ ముఖం మీద ఉమ్మి వేసిన ఎడల ఆమె 7 దినములు సిగ్గుపడును కదా. ఆమె పాలం వెలుపల 7 దినములు ప్రత్యేకంగా ఉండవలను, తరువాత ఆమెను చేర్చుకొనవలను. కాబట్టి మిరియాము 7 దినములు పాలెం వెలుపలనే గడిపెను. మిరియాము మరలా చేర్చబడు వరకు జనులు ముందుకు సాగరేరి. తర్వాత జనులు హజరేతు నుండి సాగి పారాను అరణ్యంలో దిగిరి. హల్లెలూయా. ఇదంతా కూడా హజారేతు అనే ప్రాంతంలో జరిగింది. హజారేతు అనే ప్రాంతానికి వీళ్ళు వచ్చినప్పుడు మోషే కూషుదేవు స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నప్పుడు ఈ విషయం అనేది వాళ్ళకి నచ్చలా. కూషుదేవు స్త్రీని చూసి పెళ్లి చేసుకున్నప్పుడు ఆ విషయం వాళ్ళకి నచ్చక, అహరోను మిరియాము ఇద్దరు కూడా దేవుని ఆత్మ నీ మీదే ఉందా, నువ్వు చేసేదంతా తప్పు కదా అని చెప్పేసి ఇష్టానుసారంగా ఆయన మీద గొడవ పడగా దేవుడే దిగి వచ్చి ప్రతీది కూడా దేవుని దగ్గర అడిగి పొందుకునేవాడు మోషే. దేవుడు అనుమతిస్తేనే ఏదన్నా సరే చేసేవాడు మోషే. ఇప్పుడు దేవుడి అనుమతి లేకుండా ఆ కార్యం ఏమీ జరగలేదు. ఇప్పుడు ఆ అహరోను మిరియాము ఇద్దరు వచ్చి ఆయన మీద సనుక్కోల్చుండగా గొనుచుండగా గొడవ పడుతూ ఉండగా దేవుడే దిగి వచ్చాడు. ఆ ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గర దిగి వచ్చి ఆయనతో మాట్లాడుతూ చెప్తున్నాడు కదా, మోషే మిక్కిలి సాత్వికుడు, నా ఇల్లంతట్లో కూడా ఆయన నమ్మకమైన వాడు. మోషే గురించి దేవుడిచ్చిన సాక్ష్యం నిజమే. ఎన్నోసార్లు ఇశ్రాయేలు ప్రజల మీదకి ఆయన కోపం రగులు కొనగా ఎన్నోసార్లు ఆయన సాగిలపడి అయ్యా దయతో క్షమించమని చెప్పి వాళ్ళందరి పాపం నిమిత్తం ఆయన అడ్డుపడినవాడు. వాళ్ళందరి పాపం నిమిత్తం దేవుడి దగ్గర వేడుకొని దేవుని ఉగ్రత వారి మీదకి రాకుండా కాపాడినవాడు. అటువంటి కాపాడిన ఆ వ్యక్తి ఏదో చిన్న తప్పు చేసినట్టుగా వీళ్ళకి అనిపిస్తే దానిక ఎలుగెత్తి గొడవ చేసి దేవుని ఆత్మ నీ మీద లేదని రకరకాలుగా మాట్లాడుచుండగా, రకరకాల విధానాల్లో వాళ్ళు అంటూ ఉండగా దేవుడే దిగివచ్చి న్యాయం తీర్చేవాడు ఆయన, సమస్యలు చూస్తున్నవాడు ఆయన, సమస్యలు జరిగించేవాడు ఆయన అడగకుండా ఆయన తెలియకుండా ఏది కూడా చేయని మోషే ఈరోజు అలా మాట్లాడేటప్పటికీ దేవుడే దిగివచ్చి దేవుడే మాట్లాడి మిరియాముకి కుష్ఠరోగం రావడానికి అనుమతి ఇచ్చాడు. మీరు ఎందుకు భయపడలేదు మోషేకి అని చెప్పి అడుగుతున్నాడు. ఎవరైనా ప్రవక్త ఉంటే ఆయన కల్లో దర్శనమిచ్చి ఆయనతో మాట్లాడతా, కానీ మోషేతో నేను అలా కాదు, ముఖాముఖిగానే నేను మాట్లాడేవాడిని. నా స్వరూప దర్శనాన్ని ఆయన నిదానించి చూసేవాడు. నాతో ఆయన ముఖాముఖిగా మాట్లాడు. అటువంటి మోషేతో ఇంతమంది జనులు ఉన్నారు, ఎవరైనా సరే వచ్చి నాతో మాట్లాడి తెగించిన వారు ఉన్నారా? ఒకనొక రోజు ఆయన దిగి వస్తా ఉంటే నువ్వే మాట్లాడు అని చెప్పి పారిపోయిన వాళ్ళు ఈరోజు మోషే మీద తిరుగుబాటు చేస్తుండగా, అంతకుముందే వాళ్ళు హజారేతులో దిగక ముందే వాళ్ళందరూ కూడా మోషే మీద ఎంతగానో తిరుగుబాటు చేసి మాకు అక్కడ కీరకాయలు ఉండేవి, దోసకాయలు ఉండేవి, చేపలు ఉండేవి, ఉల్లిపాయలు ఉండేవి అని చెప్పేసి వాళ్ళు సనుగుతూ గొనుగుతూ దేవుడిచ్చిన మన్నా విషయమై వాళ్ళు సనుగుతూ గొడుగుతూ మోషే మీద గొడవ పడగా దేవుడు వాళ్ళకి పురియలను రప్పించాడు, మాంసాహారాన్ని దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు రెండో అంశం దగ్గరికి వచ్చేప్పటికి ఇక్కడ వీళ్ళు చేస్తున్న ఆ గొడవ దేవునికి ఎంతో కోపం వచ్చింది. దేవునికి ఎంతో ఇష్టడిగా ఉన్నాడు మోషే, ఇల్లంతట్లో నమ్మకమైన వాడిగా ఉన్నాడు. ఆ ప్రజలందరి మీద నిజానికి ఆ ప్రజలందరినీ కూడా గుండెల మీదే మోసుకొని వెళ్ళాడు, గుండెల మీద హత్తుకొని వెళ్ళాడు. వాళ్ళందరూ ఎవరికి ఏ కష్టం వచ్చినా తనకు కష్టం వచ్చినట్టుగానే ఫీల్ అయ్యాడు. అందుకే మోషే గారు అంటే దేవునికి అంత ప్రేమ. ఆ ప్రేమను బట్టి అంటున్నాడు అన్నమాట, మోషే వంటి సాత్వికుడు ఈ భూమి మీద ఎవ్వరు కూడా లేరు. మీరు ఎన్ని రకాలుగా సనిగినా, ఎన్ని రకాలుగా గొనిగినా, ఆయన కొట్టడానికి వెళ్ళినా, ఇంటి మీద ధర్నా చేయడానికి వెళ్ళినా సరే ఒక్క మాట కూడా ఆయన మాట్లాడలేదు. ఆయన బాధంతా కూడా నన్ను చంపేసి ఆయన్ని దేవుణ్ణే అడిగాడు తప్ప ఈ మనుషులు శిక్షించమని చెప్పి ఆయన అడగల. నన్నే శిక్షించయ్యా అని చెప్పి అన్నాడు, కానీ ఈ ప్రజలందరూ ఆయన నాశనం చేసేమని చెప్పేసి నేను వాళ్ళు చంపడానికి వచ్చినా ఆయన అడ్డుపడ్డాడే, కానీ వారి మీద శాపం కానీ, వారిని తిట్టడం కానీ, వారిని మాట అనడం కానీ ఒక్క మాట కూడా అనలేదు మోషే. అటువంటి మోషే మీద మీరు ఎలా సనుగుతున్నారు, ఎలా గురుగుతున్నారు, ఆయన ఎంత సాత్వికుడో మీకు తెలుసా అని చెప్పి దేవుడే అడ్డం నిలబడి శపించగా మిరియాములంతా ఒక క్షణంలో మొత్తం కూడా కుష్టు గలదే అయిపోయింది.
పక్కన ఉన్న అహరోను చూశాడు. అహరోను చూసి వెంటనే మోషే దగ్గరికి వచ్చి మోషే కాళ్ళ మీద పడి అడుగుతున్నాడు, మా ప్రభువా, తల్లి గర్భంలో నుండి వచ్చినప్పుడు సగం మాంసం పుట్టినట్టుగా ఆ మాంసం అంతా కూడా అలా ఇదైపోతుంది అని చెప్పినప్పుడు మరలా మోషే వెళ్ళి దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. దేవుని అడుగుతున్నాడు, దేవుని వేడుకుంటూ ఉన్నాడు. మనం ఎక్కడైనా సరే ఎవరైనా సనిగారనుకో, ఎవరు గురిగారనుకో, మనం సామాన్యంగానే వారి మీద ఏదో ఉగ్రత రావాలని, వారికి ఏదో నష్టం రావాలి, వారికి ఏదో కష్టం రావాలని మనం కోరుకుంటాం. సామాన్యంగా మనుషులకు ఉండే స్వభావం. కానీ మోషే స్వభావం అలాంటిది కాదు. వాళ్ళందరి బాగు కోసమే అంత గొడవ చేసినప్పటికీ కూడా మిరియాం విషయంలో దేవుని వేడుకుంటూ దేవునికి ప్రార్థన చేయగా, తండ్రి ఉమ్మేస్తే 7 రోజుల పాలు వెలుపల ఉంటుంది కదా అంటే ఆ తండ్రి ఎవరు? ఆ ఉమ్మేసింది ఎవరు? దేవుడే కదా. ప్రభువే అక్కడ ఉమ్మేయగా ఇప్పుడు అవి 7 రోజులు ఆ పాలెం వెలుపల ఉండి, ఆ పాలెం వెలుపల నుండి 7 రోజుల తర్వాత బయటికి మళ్ళీ వచ్చినప్పుడు మిరియాము మరలా బాగుపడింది అయింది. మనకు తెలిసి తెలియకుండా తొందరపడే మాటలు, ఏ మాటలు కూడా మాట్లాడకూడదు. మన నోరుని స్వాధీనంలో ఉంచుకోవాలి, మన పద్ధతిని స్వాధీనంలో ఉంచుకోవాలి. ఎవరి పరిస్థితులు ఎలా ఉన్నారు అన్నీ కూడా మనం విమర్శించడానికి లేవు. సమస్తం చూస్తున్న దేవుడు, సమస్తం జరిగించే దేవుడు, ఆయన చేతిలో ఉండగా ఆయన చేతికి మనం అప్పగించుకొని అన్ని విషయాలు కూడా సాత్విక మనస్సు కలిగి మోషే ఎలా అయితే ఉన్నాడో అలాగే ఉండాలి. మనుషులందరి నిమిత్తం ఎలా అయితే ఆయన భారంతో ప్రార్థన చేస్తున్నాడో, కొట్టడానికి వచ్చిన వాళ్ళు కూడా, తిట్టడానికి వచ్చిన వాళ్ళు కూడా, అది ఎంత గొడవ చేసినా సరే వాళ్ళ మీద శాపం రావాలని అడగల. వీళ్ళు చంపే ప్రభువా అని ఆయన అడగల. నన్ను చంపే, నాకు నొప్పి కూడా తెలియకుండా నన్ను చంపే అని చెప్పేసి దేవుని దగ్గర వేడుకుంటున్నాడు తప్ప వాళ్ళకి ఏ బాధ రావాలని కోరుకోవాలా. అటువంటి మంచి వ్యక్తిని మోషే గారు. అటువంటి మోషే గారి మీద ఆ చిన్న అపవాదు నింద వచ్చేటప్పటికీ దేవుడే తట్టుకోలేకపోయాడు, దేవుడే ఒప్పుకోలేదు దాన్ని. అటువంటి కృప అనేది ఆయన మీద ఉంది. అటువంటి ఆయన మీద వాళ్ళు మాట్లాడే మాటలకి దేవుని మనస్సే ఎంతో కోపంతో రగిలిపోయి ఆ మిరియాముకి ఆ కుష్ఠవ్యాధిని ఇవ్వగా మరలా మోషేనే దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి ఆ వ్యాధినంతా కూడా పోగొట్టమని దేవుడిని అడగగా దేవుడు మరలా ఆమెను స్వస్థపరిచాడు. దేవుడు మరలా ఆయన ఆ కృపను ఇచ్చాడు. అక్కడి నుండి సాగి హజారేతు నుండి సాగి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? పారాను అరేంలోకి బయలుదేరి వెళ్తున్నారు. ముందున్నవారు అక్కడ నుండి హజారేతుకు వచ్చాడు. కిబ్రోతు హత్తావా నుండి హజారేతుకు వచ్చాడు. హజారేతు నుండి ఇప్పుడు సాగి పరాన్లోకి వచ్చాడు. కిబ్రోతు హత్తావాలోనేమో వారందరూ కూడా ఆహారం కోసం వాళ్ళు గొడవ చేసి మాంసాహారం లేదని అక్కడ చాలా గొడవ చేశారు. ఇక్కడికి వచ్చేటప్పటికి హజారేతులకు వచ్చేటప్పటికి మిరియాం వీళ్ళు గొడవ చేశారు. వీటన్నిటిలో కూడా దేవుడు వారి మధ్యలో ఉండి వారందరికీ కూడా న్యాయం తీరుస్తూ ఆయన పగటి వేళ మేఘస్తంభంగాను, రాత్రి వేళ అగ్నిస్తంభంగాను వారు ఉండగా అక్కడి నుండి సాగి పారాన్ అరణ్యాకి బయలుదేరి వెళ్ళారు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వించను గాక. దేవుని కృప మన మీద ఉండును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడైన దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నత మహాగరుడ, గొప్పవాడ, జీవం గల మా తండ్రి, జీవాధిపతి, మీకు స్తోత్రాలు చేసిన మీరే మహిమ పొందండి దేవా. మీ సన్నిధి, మీ ప్రసన్నత మాకు తోడుగా ఉంచి నడిపించి, మీ సహాయం చేసి కృపతను కుదిరి చేసి నడిపించి నాన్న మీరే మహిమ పొందమని వాక్యం వినుచున్న చూసిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశ్రయించి మీ జ్ఞానంతో మీ ఆత్మతోని కృపద ఇచ్చామని యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మా.